ఎన్టీఆర్ తో పెట్టుకోవాలంటే దమ్ముండాలి, పవన్ కళ్యాణ్ తో పెట్టుకోవాలంటే తిక్కుండాలి, మహేష్ బాబుతో పెట్టుకోవాలంటే దూకుడుండాలి, కానీ మాతో పెట్టుకోవాలంటే ఓపిక ఉండాలి అంటున్నాడు మన ప్రకాష్. అది ఎందుకు తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ పఠాస్ ప్రకాష్ along with the Steve. సార్ ప్రకాష్ గారు. అవునండి. ప్యాకప్ స్టార్ ప్రకాష్ గారు. అవునండి, ప్యాకప్ స్టార్ ప్రకాష్ ని. మీ గురించి మీరు చెప్పుకోవడం ఏంటి సార్? ఆకాశం చూసే వాడికి చంద్రుడి గురించి తెలీదా? టీవీ చూసే వారి గురించి మీకు తెలీదా? సార్ పొగడతా ఆపు సార్. ఓకే సార్, మీ కెరీర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? నాకు 9 దాటినప్పుడు చేశాను సార్. అప్పుడు మీరు హీరోగా ఒక సీరియల్ తీశారు. అవును సార్. చిన్నారి పెళ్లి కొడుకు అని. అవును సార్. అది మీరు పెళ్లి కొడుకు అయ్యే వరకు ఉంది. అవును సార్. మీకు పెద్ద ఫ్యాన్ సార్ నేను. మీరెవరు? మీతో ఒక కొత్త సీరియల్ తీద్దామని వచ్చాను సార్. డైరెక్టర్ ముందు ఏమైనా సీరియల్ చేశారా? పడమరకు వెళ్ళే పడవ డైరెక్టర్ నేనే. అద్భుతమైన సీరియల్ సార్. అవును సార్, మధ్యలో సీరియల్ ఎందుకు సార్ ఆపేశారు? అంటే పడవ మునిగిపోయింది అందుకే. మీకోసం ఒక రొమాంటిక్ ఒక లవ్ స్టోరీ ప్లాన్ చేశాను సీరియల్ గా తీద్దామని. రొమాంటిక్ లవ్ నేను సూట్ అవుతానంటారా? సార్ మీకు ఎంత ఏజ్ పెరిగినా మీ గ్రేస్ తగ్గలేదు సార్. గ్రేస్ అన్నది గ్రీస్ లాంటిది సార్, ఒక్కసారి అతుక్కుంటే పోదు. అబ్బా ఏమి టైమింగ్! ఈ టైమింగ్ చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది మీరు ఆర్టిస్ట్ ఏమో అని అనుమానం కూడా వస్తుంది. మన టైటిల్ వింటే మీరు చచ్చిపోతారు. ఎక్కడికండి? అంటే ఫ్యామిలీ ఇన్సూరెన్స్ చేసుకొస్తారు. చచ్చిపోతున్నారు. అమ్మో ఏం పంచులు సార్ మీ అసలు మా నమ్మలేదు. అదే సార్ మన టైటిల్ ఏంటంటే ఆరేసుకోబోయి ఏడేసుకున్నారు. ఆరేసుకోపోయి పారేసుకోవడం విన్నాం కానీ ఆరేసుకో ఏడేసుకోవడం సార్. టైటిల్ ని కన్ఫ్యూజ్ అవుతున్నారేమో. స్టోరీ ఇంటే క్లారిటీగా ఉంటుంది మీకు. అంత క్లారిటీ? అవును సార్. చెప్పండి. ఫస్ట్ ఎపిసోడ్ లో హీరోయిన్ వచ్చి వాళ్ళ ఇంట్లో గ్యాస్ అయిపోయిందని పాలోడికి ఫోన్ చేస్తారు. గ్యాస్ అయిపోతే పాలోడికి ఎందుకు సార్ ఫోన్ చేస్తారు? పాలోడి దగ్గర గ్యాస్ నెంబర్ ఉంది సార్. ట్విస్ట్ ఉంది అనమాట. తర్వాత ఆ నెంబర్ తీసుకుని డైల్ చేస్తుంటే చివరి సంఖ్య 6 అయితే 7 కొడు. ఆ నెంబర్ మీకు కనెక్ట్ అవుతుంది. హీరో హీరోయిన్ కనెక్ట్ అవుతారు. అప్పుడు టైటిల్ ఆరేసుకోబోయి ఏడేసుకున్నాను అని టైటిల్ పడుతుంది. తర్వాత సార్ హీరో హీరోయిన్ మీరు ఒకటే చాటింగ్ చేసుకుంటూ ఉంటారు సార్. తర్వాత 50 ఎపిసోడ్ల వరకు చాటింగ్ చేస్తారు సార్. 50 ఎపిసోడ్లు తర్వాత కలుస్తాం అనమాట. లేదు సార్, ఆ తర్వాత ఫేస్బుక్ లో చాటింగ్ చేస్తారు. ఇది 50 ఎపిసోడ్లు. ఇంకో 50 ఎపిసోడ్లు తర్వాత కలుస్తాం. తర్వాత వాట్సాప్ లో చాటింగ్ చేసుకుంటారు. ఇంకో 50 ఎపిసోడ్లు తర్వాత ఏముంది సార్? ఒక ట్విస్ట్. 150 ఎపిసోడ్ల తర్వాత హీరోయిన్ మిమ్మల్ని కలుస్తాంది. పార్క్ లో ప్లేస్ చెప్పింది. హీరోయిన్ వచ్చింది, మీరు వచ్చారు. హీరోయిన్ చూసారు, షాక్. ఎందుకు అంత పెద్ద షాక్ వచ్చింది? అమ్మాయి కాదు, అబ్బాయి. 150 ఎపిసోడ్ నుంచి మీతో చాటింగ్ చేసేది అబ్బాయి అనమాట. అబ్బాయి చేసుకోండి, ఏం చేయండి సార్? మీరేం చేయద్దు, మొత్తం వాడే చేస్తారు. ఈ స్టోరీ ఓకేనా సార్ మీకు? ఏంటి సార్ ఓకే? ఏంటి ఓకే స్టోరీయా? బాగా ఆలోచించుకోండి. ఈ పర్సనాలిటీ వెయిట్ పెట్టుకుని బాగా కష్టపడడం, కుస్తీలు చేయడం, ఫైటింగ్లు చేయడం కష్టం. కూర్చొని చాటింగ్ చేస్తే 3 సంవత్సరాలు 150 ఎపిసోడ్లు అయిపోతాయి. బాగా ఆలోచించుకోండి సార్. ఒకసారి మీరు చెప్పింది కరెక్టే సార్. ఈ పర్సనాలిటీ బాడీ పెట్టుకుని 100 ఎపిసోడ్ ఎక్కడ పరిగెడతాం, ఎక్కడ కూర్చున్న చోట శుభ్రంగా చేసుకో సార్. ఓకే సార్, స్టార్ట్ చేద్దాం షూటింగ్. సార్ స్టార్ట్ అంటే ప్రొడక్షన్ ఎవరు? మన ఫ్యామిలీ ప్రొడక్షన్ సార్. ఫ్యామిలీ ప్రొడక్షన్ అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ప్రొడక్షన్ చేస్తున్నారు అంటే కొంచెం అలాంటిదే సార్. ఫ్యామిలీ ప్రొడక్షన్ కమాన్. అన్ని ఏజ్ రోడ్లు బాగా కలిపారు సార్. అన్ని ఏజ్ రోడ్లు. అయ్యో మామూలు అనుకుంటున్నారా? ఆయన ఎవరు అనుకుంటున్నారు? సార్ మ్యూజిక్ డైరెక్టర్. ఈయనెవరు? టచ్ అప్ బాయ్. ఓకే. కాస్ట్యూమ్ డిజైనర్, కెమెరామెన్. వీళ్ళ ఫేసులకి కరెక్ట్ సూట్ అవ్వాలి. ఈ కుర్రోడ్ చూసా క్యూట్ బాయ్, వీడు మాత్రం కరెక్ట్ సూట్ అవుతారు క్యారెక్టర్ కి. టచ్ అప్ అనుకుంటే ఏమనుకుంటున్నా? 64 కళలు 65 టచ్ అప్. ఏంటి సార్ అన్నాడు? అంటే అరే డైలాగ్ లేదన్నానుగా. ఎందుకు డైలాగ్ చెప్పావు? కూర్చున్న మనిషి లెగలేని మనిషిని నేను జబర్దస్తులు నిలబడి చేస్తే అంటే నన్ను తీసి పక్కన పెట్టారు. తొక్కేస్తున్నాను మేడం, తొక్కేస్తున్నారు. సీన్ లోకి వెళ్దామా? వెళ్దాం. మీరు చాలా సీరియస్ గా మీకు అద్భుతమైన హీరోయిన్ దొరికిందని బాగా కన్నీరు కారుస్తారు సార్. కన్నీరు కారుస్తారు. ఆ కన్నీరు 2 చుక్కలు కింద పడేలోపు అక్కడ ఆపేసి అసలు ఆ చుక్కలు కింద పడతాయా లేదని ఆడియన్స్ కి SMS పోల్ పెడతాం మనం. ఓకే రెడీ? యాక్షన్. బాగా ఏడవండి సార్. ఏం చేస్తున్నారు సార్? ఏడవడానికి ట్రై చేస్తున్నా సార్. ఏడవడానికి ట్రై చేసినట్లేదు సార్, ఇంకా దేనికో అన్నట్టుంది సార్. ఏడుపు రావట్లేదా? బాగా గుర్తు చేసుకోండి. దుర్గారావు గారు మన టీమ్ లోకి రాకముందు మీ పరిస్థితి ఏంటి? టైట్. ఏం చేస్తున్నావు నాన్న? టైట్ చేయమా నాన్న. టైట్ అంటే అది కాదు, ప్రేమ్ టైట్ చేసుకోరా అంటున్నా. మల్టీ స్టార్ లాంటి నన్నే తీసి పక్కన పెడతాను. అంత పొగరు పక్కలు వస్తే ఎట్టనే ఉండిద్ది. అదంతా వద్దు కానీ సరే, మన సీరియల్లో ఓ మంచి ట్యూన్ కావాలి సార్. పాట కావాలి మావా. మంచి అద్భుతమైన పాట. ట్యూన్ వదిలిపెట్టు. మామ మూడ్లోకి వెళ్తున్నారు, అందరూ సైలెంట్ గా ఉండండి. డిస్టర్బ్ చేస్తే ఆయన బాగా డిస్టర్బ్ అయిపోతాడు. వచ్చింది చెప్పండి. మూడంతా
కరెక్ట్ చెప్పాడు డైలాగ్. భోజనాలు రెడీ, అందరు భోజనానికి వచ్చేయండి. ఏం సార్ అప్పుడే భోజనాలు అంటే ఇప్పుడు ప్రొడక్షన్ అంటే వాళ్ళు పిలిచి పెడతారు, ఇక్కడ ఇంట్లో పెట్టినప్పుడే తినాలన్నమాట. ఇంటి ప్రొడక్షన్ అంటున్నారు కాబట్టి మంచి చికెన్ బిర్యానీ మటన్ ఇంట్లో తిన్నట్టు సార్. ప్రొడక్షన్ ఫుడ్ తినేది బోర్ కొట్టింది అన్నయ్య గారు సార్. అన్నం ఉడకలేదు, నాన్ వెజ్ లాంటివి ఏం లేవండి, సమయానికి పచ్చడి కూడా అయిపోయింది, ఏం అనుకోకండి. ఏముందమ్మా తినడానికి? సాంబార్ ఉందండి. సాంబారా? అదొకటే ఉందా? పోయి అమ్మా పోయి. బా అదిరిపోయింది సార్. సాంబార్ బాగుంది, ఒకసారి పోయేది. ఫు, ఇది సాంబార్ అంటే గేదెలు తాగే కుడిలా ఉంది. పక్కన గేదె తాగుతుందిగా. ఏంటి ఏం సాంబార్ ఇది? మొన్న చేసిన సాంబారే, మొన్న చేసినప్పుడు బాగుందన్నారుగా. మొన్న బానే ఉంది, ఈ రోజు ఖరాబ్ అయింది అంటున్నా. మొన్న సాంబార్ నాకు పోసారా? మరి లేకపోతే ఫ్యామిలీ అన్నప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని నిన్నటి మొన్నటి తింటాం కదండి. నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ డాన్స్. మన దగ్గర ఒక అద్భుతమైన డాన్సర్ ఉన్నాడు సార్. డాన్సర్ ఉన్నాడా? పర్వాలేదు చేయించు. బాబు నవ్వు చూసి పక్క పక్క నవ్వుతున్నారు. అప్పుడు పక్క పక్కన నవ్వుతారు, తర్వాత తీసి పక్క పెడతారు. ఇదంతా కాదు కానీ మంచి ఎమోషనల్ సీన్ పెట్టండి సార్. 170 ఎపిసోడ్ లో పిల్లని మీరు చూస్తారు సార్. సూపర్ డైలాగ్ క్లోజ్ పెట్టుకోమ్మా. డైలాగ్ ఏంటంటే ఒంటి పేరు డాను, ఇంటి పేరు సీను. అమితాబ్ బచ్చన్ కి అబ్బో పెద్ద ఫ్యాను. బీర్ లో 70% ఆల్కహాల్ ఉంటుంది, వోడ్కాలో 70% ఉంది, కానీ డాన్ సీన్ కు ఒళ్ళంతా ఉంటుంది, కొడితే పడిపోతారు. ఇది డైలాగ్. ఒంటి పేరు సీను, వాడి ఫ్రెండ్ సీను డాను, డాను సీను. పల్లో పేను, ఆఫీస్ లో ప్యూను. వద్దులేండి సార్, వద్దులేండి. మరి చెప్పండి ఇంకోసారి. ఒంటి పేరు డాను, ఇంటి పేరు సీను. ఒంటి పేరు డాను, వాడి ఫ్రెండ్ సీను, సీనుకు అమితాబ్ బచ్చన్ సీను డాను. ఇంటి పేరు డాను, వంటి పేరు సీను, అమితాబ్ బచ్చన్ కి అబ్బో పెద్ద ఫ్యాన్. బిల్లో 70%, గుట్కాలో 80%, డాన్స్ చేయండి కొడితే పడిపోతాలే, లేవతాళ్ళు. ఇంద్రకిలాద్రి మీద అమ్మవారి మీద ఒట్టు. నా జోలికి గాని, నా ఫ్యామిలీ జోలికి గాని ఎవరైనా వస్తే కృష్ణా నదిలో పారేది నీళ్లు కాదు, నెత్తురు. నువ్వు మల్టీ స్టార్, నేను డైరెక్టర్. సార్ ఇప్పుడు లాస్ట్ సీన్ సార్. లాస్ట్ సీన్ ఏంటంటే అదే ఇప్పుడు హీరోయిన్ 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 కావాలి సార్ మీకు? హీరోయిన్ సార్. ఒకసారి రండి, కళ్ళు మూసుకోండి. ఇప్పుడు కళ్ళు తెరవండి. ఏం సార్ ఇందాక ప్రొడక్షన్ అన్నారు, తర్వాత కాస్ట్యూమర్ అన్నారు, ఇప్పుడు హీరోయిన్ అంటున్నారు. 24 క్రాఫ్ట్స్ లో ఫ్యామిలీ మొత్తం ఉన్నప్పుడు హీరోయిన్ గా ఫ్యామిలీలో చేయడం తప్పలేదుగా. మరి మీరు ఎందుకు ఖాళీగా ఉన్నారు? మీరు హీరో చేసుకుని నన్ను ఎందుకు ఇక? ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే హీరోయిన్ చేయి పట్టుకొని 31 ఎపిసోడ్ నుంచి 91 ఎపిసోడ్ వరకు నడుస్తూనే ఉంటారు సార్. యాక్షన్. నువ్వు మా అక్క చేయి పట్టుకుంటూ ఎంత ధైర్యం రాడు. ఎక్కువ మాట్లాడుతున్నావు బామ్మర్ది. ఏ బావా, ఎంతలో ఉండాలో అంతలో ఉండి, ఎవరు చేత పడితే వాళ్ళ చేత మాకని చేయి పెట్టేస్తా. నువ్వు మైండ్ లో ఉంటే పర్వాలా, ఏదైనా ఎక్కడ ఎక్కువ తక్కువ చేస్తే బాగుండదు. కొడతా చెప్తున్నా. తమ్ముడిని కొడుతున్నారేంటి? తమ్ముడు అంటే వీడోడు మీ నాన్న. వీడి శవాల ముందు డబ్బులు వాయించుకునేటోడు, వీడిని తీసుకొచ్చి మ్యూజిక్ డైరెక్టింగ్ చేశా. గోడకు సున్నం కొట్టుకునేటోడు, వీడిని తీసుకొచ్చి తచ్చబ్బాయిని చేశా. నువ్వేం చేసావు గుర్తుందా? ఇంట్లో ఇస్త్రీ చేసుకునే దానివి కాస్ట్యూమర్ చేశా. వేరు ముక్కలు అమ్ముకుంటావు రా, వీడియోగ్రాఫర్ చేశారా నిన్ను? ఇవన్నీ చెప్పాక నువ్వు ఎట్టంటోడు, నువ్వు వచ్చాను, నువ్వు చెప్పుకున్నావా? వీడు ఏమంటున్నాడంటే అందరూ బాగున్నారు, నువ్వు ఏం చేసేవాడు అడుగుతున్నాడు. అంటే షాపింగ్ కాంప్లెక్స్ ముందు పార్కింగ్ లో పనిచేసేవాడిని, వచ్చిపోయే వెహికల్ ని పక్క జరగండి, ఇటు జరగండి, వెనక జరగండి అని డైరెక్షన్ ఇచ్చేవాడిని. ఒకతను వచ్చి డైరెక్షన్ బాగా ఇస్తున్నారంటే ట్రై చేస్తున్నా. పార్కింగ్ చేసుకొని నువ్వు డైరెక్టరా? నువ్వేంటరా? నువ్వు టచ్ నీ సున్నా లేసా నువ్వా? సో రోజా గారు ఎలా ఉంది స్కిట్? మ్యూజిక్ డైరెక్టర్ బాగా వేసాడు. మ్యూజిక్ చేయమంటే డాన్స్ చేస్తున్నాడు. టూ మచ్ టాలెంట్ రోజా గారు ఇక్కడ. బాగుంది. నాగబాబు సార్ బాగుంది, మంచి కాన్సెప్ట్ తో వచ్చావు, వెరీ నైస్. ప్లీజ్ వెల్కమ్ ఒక మనసు టీమ్ నాగ్ శౌర్య అండ్ నిహారిక. దీంట్లో మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటి? ఇదంతా నమ్మచ్చా సూర్య? నా డైలాగ్ ఏంటి? అదన కొట్టు
ఆపు బర్రె భరతనాట్యం చేసినట్టుంది. అమ్మ డాన్స్ ఎక్కడ నేర్చుకుందా నాన్న? గేదెను పాలు పిండడానికి వెళ్ళినప్పుడు అది ఇవ్వకుండా ఎగురుద్ది కదా, అది చూసి నేర్చుకుంది. ఏంటి నోరు లేస్తుంది? నోరు తెరిస్తే నోరు లేవక నాగార్జున సాగర్ డోర్ లేస్తుందా అండి? ఇది పెళ్లివారిల్లా? అబ్బే లేదు, ప్రభాసిలు లోపల కృష్ణరాజు గారు వెయిట్ చేస్తున్నారు. వెళ్ళు. ఏమైనా వచ్చా అమ్మాయికి? గ్యాస్ ఆన్ చేయటం ఆఫ్ చేయటం రెండు వచ్చు. మరి వంట ఎవరు చేస్తారు? వీళ్ళ అమ్మ చేస్తది. ఇంకేమొచ్చు? పాలు తేవటం, కాఫీ పొడి తేవటం. మరి కాఫీ ఎవరు చేస్తారు? వాళ్ళ అమ్మ చేస్తది. కాపర్ ఇది చేస్తే నేను దాంతో చేయాలి.